ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించే సమయం అనుకూలమైనదని నిశ్చయించుకున్న భీష్ముడు తన మనస్సును శ్రీకృష్ణుడిపై నిలిపి స్తుతించిన ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యం వై విజృంభింప మా విజయున్ చేరెడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడున్. భావం: ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం కలవాడు, ఉదయాత్పూర్వము వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రకాశముతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు, నల్లని ముంగురులు కదలాడుతుండేవాడు, ముద్దులు మూటకట్టే ముఖపద్మం కలవాడు, మా విజయుడగు అర్జునుణ్ణి సమీపించే అందగాడు అయిన శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచి ఉండుగాక. అర్థాలు: త్రిజగత్ ప్లస్ మోహన, మూడు లోకములను మోహింపచేయగల నీలకాంతిన్, నీలమైన కాంతితో, తనువు ప్లస్ ఉద్దీపింపన్, శరీరము గొప్పగా ప్రకాశిస్తుండగా, ప్రాభాత, ఉదయకాలపు, నీరజ బంధు, పద్మములకు బంధువగు సూర్యుని, ప్రభము ప్లస్ అయిన, కాంతి కలదైన, చేలము ప్లస్ పయిన్, శరీరముపై వస్త్రము, రంజిల్లా, ప్రకాశిస్తుండగా, నీల ప్లస్ అలక, నల్లని ముంగురుల యొక్క వ్రజ సంయుక్త, సమూహముతో కూడిన, ముఖ ప్లస్ అరవిందము, ముఖము అనే పద్మము, అతి ప్లస్ సేవ్యంబు ప్లస్ ఐ, మిక్కిలి సేవింపదగినదై, విజృంభింపన్, చెలరేగుతుండగా, మా విజయున్, మా అర్జునుని, చేరెడు, చేరి ఉండు, వన్నెలాడు, విలాసవంతుడు, మదిన్, నా మనస్సును, ఎల్లప్పుడున్, ఎల్లప్పుడూ, ఆవేశించున్, ప్రవేశించునుగాక. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యం వై విజృంభింప మా విజయున్ చేరెడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడున్.